హలో మావా! వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ అంకపల్లి మొహరం. ఈ వీడియోలో మా ఊర్లో గంధం ఎలా జరుగుతుందో చూసేద్దాం. అంతకంటే ముందు మేము టోర్నమెంట్ గెలిచాం గదా! అందువల్ల ట్రోఫీస్ అయితే ఇస్తున్నారు మావా. ఫస్ట్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత బెస్ట్ ఆల్ రౌండర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే ఇచ్చారు. ఇంకా లాస్ట్‌లో అయితే విన్నర్స్ టీమ్‌కి అయితే ట్రోఫీ అయితే ఇచ్చేసారు మావా. మేము మాత్రం ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాం. అంతమంది చూస్తుండగా మైక్‌లో అనౌన్స్ చేసి మరీ ఇచ్చారు మావా మా ఊరు వాళ్ళు ట్రోఫీస్ అయితే మాకు. అవన్నీ అయిపోగానే గంధం అయితే స్టార్ట్ అవుతుంది మావా. అది కూడా ముజావర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వస్తారు. మా ఊర్లో పీర్ల పండక్కి ఏ కార్యక్రమం జరిగినా రామస్వామి గుడి దగ్గరికి మాత్రం పక్కా వెళ్ళాలి మావా. గంధం కూడా అలానే మావా రామస్వామి గుడి దగ్గర నుండి మకాన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. ఫస్ట్ గంధాన్ని గుర్రం మీద తీసుకెళ్తుంటే వెనకాల అందరూ సేరాలు హారాలు అయితే ఎత్తుకొని వస్తారు మా మకాన్లకి. ఇంక ఎత్తుకొని వచ్చిన హారాలు సేరాలన్నీ పీర్ల ముందర పెట్టి ఫాతిహా అయితే ఇస్తారు మావా. ఫాతిహా అయిపోగానే పీర్లని స్టాండ్ నుండి పక్కకు తీసి పాత పూలు అంటే ఎండిపోయిన పూలన్నీ తీసేస్తాం మావా. అవన్నీ తీసేశాక గంధంతో పాటు తీసుకొచ్చిన సేరాలు హారాలు అన్ని అయితే వేస్తారు మావా రెండు పీర్లకి. దొత్తలు గంధం అయిపోయాక ఇంకా మెరవనికైతే పీర్లని బయటకైతే తీస్తాం మావా. మా ఊరు చిన్నకడపల వారిపల్లి, డేగానపల్లి ఈ 3 ఊర్లు మెరవన అయిపోయాక సండే అయితే జల్లికైతే వస్తాయి మావా పీర్లు మళ్ళీ పొద్దున్నే. మా ఊర్లో జూలై 4వ తేదీ 5వ తేదీ అయితే ఈ పండుగ జరిగింది మావా. కానీ నేను వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మా ఊర్లో జల్దీ ఎలా జరుగుతుందో చూపిస్తాను మావా. పార్ట్ 4 కోసం వెయిట్ చేయండి.